మేము సిఆర్ఎస్ ఫౌండేషన్కి వచ్చాము. సైబర్ క్రైమ్ అవేర్నెస్ కోసం మీరు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలో చెప్పడానికి వచ్చాము. ఫస్ట్ ఫేక్ లోన్ యాప్ స్కామ్స్. ఇందులో ఏంటంటే మనకి యాప్ డౌన్లోడ్ చేసి చాలా పర్మిషన్స్ అడుగుతారు. కాంటాక్ట్స్ అని, ఫొటోస్ అని, ఇంకా ఫైల్స్ అని. సో అలాగే చేస్తే వాళ్ళు ఏంటంటే మన పర్సనల్ డేటా అంతా యూజ్ చేసి మిస్యూజ్ చేస్తున్నారు. సో తర్వాత ఓటీపీస్ తీసుకుని మనం బ్యాంక్ నుంచి ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అయిపోతున్నాయి. మనకు తెలియకుండా చాలా ఫేక్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. సో ఇలా అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి యాప్స్ ఇన్స్టాల్ చేయాలి. తర్వాత లోన్స్ అవి వస్తాయంటే మెసేజ్ వస్తుంది కదా, అది మొత్తం వెరిఫై చేసుకొని తర్వాత లింక్ అనేది ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఒక పాస్వర్డ్ ఏమైనా మనం పెట్టుకున్నామంటే అది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరు యాక్సెస్ చేయలేనట్టుగా ఉండాలి. ఒక యాప్ మీరు ఏమైనా ఇన్స్టాల్ చేయాలనుకుందంటే వాటి కోసం రివ్యూస్ పెట్టినాను. ఆ రివ్యూస్ అన్ని చదివాయి మాత్రమే మీరు యాప్ ఇన్స్టాల్ చేయాలి. తర్వాత బ్యాంక్ మనకు ఓటీపీస్ అడగవు, మన డీటెయిల్స్ అడగవు, మనమే వెళ్ళి బ్యాంకుకి ఇస్తాం. సో ఇప్పుడు మనం మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ మన డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఏ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకూడదు, పాస్వర్డ్స్ కూడా ఇవ్వకూడదు. సో ఏమైనా సస్పీషియస్ లింక్స్ కానీ మీకు ఏమైనా అనిపిస్తే అవి డిలీట్ చేసేయండి. వెంటనే చూడకుండా డిలీట్ చేసేయండి. అన్నోన్ క్యూఆర్ కోడ్ స్కానర్స్ అని కొన్ని వస్తుంటాయి, మీరు ఇలా డబ్బులు వేసేయండి నాకు ఇంత యూజ్ అవుతుంది అలాంటివి ఏవి చేయకండి. మనకి తెలియని వ్యక్తులు మన డబ్బులు అడుగుతుంటారు, మనకి మీరు ఇంత వేయండి నేను మీకు వెంటనే ఇచ్చేస్తాను, అలాంటివి కూడా చేయకండి. యాప్కి పర్మిషన్స్ కొన్ని ఉంటాయి, అవి చూసుకుని జాగ్రత్తగా ఇవ్వాలి. ఇలాంటివి ఏమైనా మీరు గుడేయాలనుకోండి, ఇఫ్ యూ వర్ విక్టిమ్ అయ్యారనుకుంటూ వాటిని ఏమైనా చేయొచ్చు అంటే పేమెంట్స్ అనేది ఆపేయచ్చు ఫస్ట్. తర్వాత స్క్రీన్ షాట్స్ అవి తీసుకుని మీ దగ్గర ఒక ఎవిడెన్స్ అనేది ఉంచుకోండి. తర్వాత 1930 నంబర్ అనేది ఉంటుంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి రిపోర్ట్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ చూసారు కదా ఇది వెబ్సైట్, ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు స్క్రీన్ షాట్స్ అవి పెట్టారనుకోండి, రిపోర్ట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి యాక్షన్ తీసుకుంటారు. కొన్ని కామన్గా అయ్యే సైబర్ ఫ్రాడ్స్ ఏంటంటే ఫేక్ లోన్ యాప్స్ అని, యూపీఐ స్కామ్స్ అని, డిజిటల్ అరెస్ట్ అని, క్యూఆర్ స్కామ్స్, ఫేక్ లోన్ స్కామ్స్ అని, తర్వాత లాటరీ స్కామ్స్ అని కూడా అవుతున్నాయి. ఇవన్నీ మనకు గురైతే సో ఇఫ్ యూ ఆర్ విక్టిమ్ మీరు ఇలా చేయొచ్చు. సో ఇది మా సెషన్. మీకు సెషన్ తీసుకున్నాయిందా? ఫస్ట్ నాకు తెలిసిన వరకు ముందు డైలీట్ చేసేస్తాను. మెసేజ్ ఆర్ ఫోన్ కాల్, దట్స్ ద థింగ్. ఇంకా ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ నాకు అన్నది ఉంటే అప్రోచ్ బ్యాంక్ స్టాఫ్ ఆర్ ఫ్రెండ్లీ రిక్వెస్ట్ మాన్సి నథింగ్ మనకి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇప్పటి వరకు నడుస్తుంది. ఇంకా లోన్ అది ఎప్పుడు ఏది అక్కడైతే వెళ్ళలేదు. కొద్దిగా పిల్లలందరూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చూస్తున్నాను, వింటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్. మీకు అవేర్నెస్ సెషన్ యూస్ఫుల్ అయిందా? తప్పకుండా చదువుకున్న పిల్లలు వచ్చేలా చెప్తున్నారని. మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారు ఈ సైబర్ క్రైమ్కి? ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అని మీరు ఏమైనా అనుకుంటున్నారు? అంటే ఇంత లంబా చౌడా ప్రాసెస్ ఉండకుండా ఒక్క కాలు ఒక్క పుష్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత లంబా చౌడా ఉంటే అది ఒక దాంట్లో ఇంకో దాంట్లో వెళ్ళిపోతుంది.